సో అందుకే అవి మొత్తం అదంతా ఆ సినిమాలో పాటలన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన గతానికి వెళ్ళి యక్షగానం జనరల్గా మనము సినిమా అంతకుముందు సినిమాలలో మీరు కూచిపూడి యక్షగానం భామనే అట్లాంటివి వస్తాయి సార్. అవును. కానీ తెలంగాణలో యక్షగానము జానపదంతో కూడుకుంటుంది. దాన్ని నేను ఊరికే మద్రాసులో కూర్చుని ఇంకా అసలు దానికి సిచ్యువేషన్ లేదు, ఏం లేదు. గురుగారు దాసనారాయణరావు గారు, ఏమయ్యా పాటలన్నీ బాగున్నాయి, అవును ఊరికే సరదాగా ఏదైనా వినిపించు, నాకు ఇటు తోస్తట్లేదు అంటే, సరే ఊరికే సార్ నేను ఒక యక్షగానం రాశానండి అని చెప్పి నేను 2 పాటలు వినిపిస్తే 2 పాటలని సినిమాలో సిచ్యువేషన్ పుట్టించాడు ఆయన మహాబ్రహ్మ. తప్పున నేను ఇంటి ఇంటి జనవే ముద్దులాపు బంతి ఏ విధి రణివే తీరు చేమంతి పువ్వుల తేరు నీ సాటి కన్నెల్లిట లేరు దివికాంతలైన సరిరారు నిన్ను చూడ కోరికల పోరు చెలరేగె గుండెలో హోరు శోభాంగి తెలుపు నీ పేరు నిన్నుగా నోళ్లకు జోహారు పలుక వేలనే పల్లె రంభని ఒళ్ళు చూసిన కళ్ళు తిరిగినే ఇంటి ఏ ఇంటి జనవే. ఇది నేను రాసిన పాట సార్. అంతకుముందే నేను అచ్చు వేసుకున్న పాట సార్. ఆ అచ్చు వేసుకున్న పాట కూడా సార్ వీర తెలంగాణ సాంఘిక యక్షగానం అని. ఇది కూడా మా నాన్నగారు సాంఘికంలో యక్షగానాలు ఉండవు కదా సార్. విరాట పర్వం ఉంటది, రాముడు ఉంటది, సత్యహరిచంద్ర ఉంటది. నాన్న తెలంగాణ పోరాటం మీద ఓ కథ అనుకుని ఆ కథను తీసుకుని నాన్న ఒక 6-7 సన్నివేశాలు రాశారు సార్. ఎందుకో నేను 9 నెలల పిల్లవాడున్నప్పుడు మా నాన్న గుళ్ళో పోయి రాస్తా ఉంటే మా మెల్లి 10 రోజుల నుంచి మీరు వస్తున్నారు, గుళ్ళో కూర్చొని ఉదయం కూర్చొని రాత్రి దాకా రాస్తున్నారు, మీరు ప్రతిరోజు వస్తే మీకు భోజనం ఎలా చేయను, నాకు బట్టల గిరాకి రావట్లేదు, మీరు వైద్యానికి పోకపోతే ఎట్లా అంటే అప్పుడు మూసాడు సార్ ఆ కాపేసి. చనిపోయేదాకా ఆయన మళ్ళీ ఆయన దాన్ని రాయలేకపోయాడు సార్. ఎందుకో ఆ ధార తెగిపోయింది, అది ఆపేశాడు, బ్రేక్ అయిపోయింది. ఇంకా వేరే పాటలు రాశాడు, చాలా రాశారు కానీ దాన్ని మాత్రం కంప్లీట్ చేయలేకపోయాడు. అది నాన్న నాతో ఎప్పుడు అనేవాడు అనమాట, అదొక అద్భుతమైనటువంటి కావ్యం రా, యక్షగానం సాంఘికంగా రాస్తే గొప్ప పేరుగా ఉంటది నాన్న, నేను రాయలేకపోయాను రా అయ్యా అని దాని మీద డిస్కషన్ జరిగేదండి. విచిత్రంగా నాన్న చనిపోయిన తర్వాత మన మన కరీంనగర్లో కోరుట్లలో శ్రీగాధ శంకర కవి గారు అని ఒక ఆయన ఉంటారు, నా గురువు లాంటి వాడు, మిత్రుడు. ఆయన మీ నాన్నది పూర్తి చేయవయ్యా నీకు సార్థకత ఉంటుందంటే అప్పుడు నేను ఒక 100 యక్షగానాలు పుస్తకాలు చదివి 100 యక్షగానాలు ఆడుతుంటే చూసి అన్ని అద్భుతమైన ట్యూన్లు తీసుకొచ్చి పెట్టుకుని మైరావణ లోపల పాతాళ లంకను చూసినటువంటి ఆంజనేయుడు వాడే పాట ట్యూన్ సార్ ఇది ఇంతి అనేది అనమాట. ఆ దాన్ని తీసుకొచ్చి నేను ఆ యక్షగానానికి 56 సన్నివేశాలు రాస్తే పూర్తయింది సార్. అది నేను 88లోనే నేను దాన్ని పుస్తకం వచ్చేసాను. అట్లాగే పుల్లల మంటివి గదరా ఇదిగో పులి పిల్లలై వచ్చిన మూర్రా అనే పాట కూడా ఆ యక్షగానంలో క్లైమాక్స్. దాన్ని కూడా రెండింటిని గురువు గారికి వినిపించడం వల్ల 2 అందులో ఆయన అసలు ఆ సినిమాలో పాటలే మెయిన్ అసలు బాగా అద్భుతమైన. బహుశా ఇక అంత స్పిరిట్ ఉన్న పాటలు ఇంకెక్కడ ఎప్పుడు వచ్చినట్లేవే లేనట్టే సార్. అంటే అన్ని పాటలు ఒకే దగ్గర ఉండడం అనేది జరగలేదు సార్. ఉంటాం ప్లస్ అన్ని ఒకదానికొకటి పోటీ పడడం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక 5-6 రాశారు అనుకోండి, ఒకటే బాగుంటుంది సార్. అది నేనేది లేదా 2 ఇంకెంతకన్నా 2 రెండోది అంటాం కానీ 2 ఒకటనం